అసలు ఏమైపోయారు ఈ మధ్య కనపట్లేదు మీరు? ఇంకా నిన్న మొన్న పానం ఆరోగ్యం బాగాలేకపోయా, జర ఆరోగ్యం బాగాలేక కొంచెం హాస్పిటల్ పోటీ అక్కడిక్కడ తిరుగుతుంది. ఏంటి ఆరోగ్యం ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? షుగరు బీపీ వచ్చింది. అయ్యో. ఇంకా ఏడబడతానే పానం తిరక్కము ఇట్లా. ఓకే, అంటే చక్కెర వచ్చి పడిపోతున్నారా? అంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. షుగర్ పెరిగిపోయి బీపీ కూడా. బీపీ షుగర్ రెండు. మరి హాస్పిటల్కి వెళ్ళారా? వైద్యం పోతూనే ఉండ హాస్పిటల్ పోతూనే ఉండ, చూపించుకుంటూనే ఉండ. ఇంకా అప్పుడప్పుడు చెక్ చేపిస్తున్నా. ఇప్పుడు నిలకడగా ఉందా ఆరోగ్యం? అట్టే నిన్ననే పోయినా. ఇంకా ఓ రోజు తప్పించి ఓ రోజు పోతూనే ఉంటా. మొగలీ గారు, ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నిజంగానే ఆనందంగా ఉంది. బట్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీలాంటి కళాకారులు చాలా అరుదు. అది తెలంగాణలో కిన్నెర వాయిద్య కళాకారులు అనేది చాలా గొప్ప విషయం. ఓకే, నేను మిమ్మల్ని కొంచెం డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చేస్తాను. మీ బాధలు, మీ కష్టాలు, మీ ఆనందాలు అన్నీ పంచుకోండి మాతోటి. ఓకే, అసలు ఎక్కడి వారు మీరు? ఏ జిల్లా వాళ్ళు మీరు? పాలమూరు జిల్లా. మొదలు పాలమూరు జిల్లా. పాలమూరు ఇప్పుడు నాగర కర్నూలు అయింది. పాలమూరు జిల్లా మాది. అచ్చంపేట మీది. ఓకే, అచ్చంపేటలో ఏంటి గ్రామం? ఏ గ్రామం? లింగాల మండలం. లింగాల మండలము అవసలకుంట గ్రామం మీది. ఏం చేసేవారు మొదట మీరు అసలు? మేము అప్పుడు కట్టెలు కొట్టి అమ్ముకొని బతికినాము. ఉప్పరి పని చేసి కూలినాలు పోయి చేసుకొని బతికినాము. అంతే, కూలినాలు చేసుకొని బతికినారు. అయ్యయ్యో. ఇది అంటే ఈ వృత్తి ఎప్పటి నుంచి వస్తుంది మీకు? ఇది నాది కాదు, మా తాతల కాడ నుండి వచ్చింది. మా తాతల కాడ నుండి వచ్చింది. మీ తాతల కాలం నుంచి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇది 5 మంది వేసిండ్రు. 500 తరాలు దాటింది. 500 తరాలు. అబ్బాబాబాబా. మీ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు. ఇది ఫస్ట్ బుర్రకాయలు కట్టకుండా మా తాత కాశీమయ్య ఆనంకాయ బుచ్చ కొబ్బరికాయ బుచ్చలతో చేసిండట. కొబ్బరికాయ అదే ఆ చిప్పలతో చేశారు. చిప్పలతో కట్టిండట కిన్నెర. అది పోయినాక కాశీమయ్య పోయినాక మొగులయ్య పోయినాక వెంకటరామయ్య ఈ బుర్రలు కట్టిండట. వెంకటరామ అంటే మీకు ఎన్నో తాతగారు అయినా? మూడో తాత. అబ్బో. వెంకటరామయ్య వేసినాక రామయ్య వేసినాక యానంకాయ బుర్రలు కట్టి యానంకాయలతో సౌండ్ వచ్చింది. మంచిగా మోగే వరకే ఇక బాగుంటుందని దాంతో వేసాడు. ఆ రామయ్య కొడుకు ఎల్ల వేసాడు మా నాయన వేసినాక నేను వేసిన ఇంకా మళ్ళా. ఓకే, సో ఇది మీరు తయారు చేసుకున్నది? ఇప్పుడు నేను మా నాయన చేసిండు, మా నాయన నేర్పిండు, నేను చేస్తా నేర్చి. ఓకే.